వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పనులు చెప్తా ఉన్నా. ఈ ఓడిపోయాము అన్న ఈ భావన మనసులో నుంచి తీసేయండి. మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా ఉంది. ప్రతి ఇంట్లో గుర్తుంది, ప్రతి కుటుంబంలోనూ మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. ప్రతి ఇంటికి మనం తలెత్తుకొని పోగలుగుతాం, తల దించుకొని కాదు. చెప్పిన పని చేయక కాదు, చెప్పిన పని చేసి తలెత్తుకొని పోగలుగుతాం ప్రతి ఇంటికి కూడా మనం. కేవలం చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు మోసపోయిన పరిస్థితుల మధ్య మనకు అంతో ఇంతో అపజయం ఏదైనా జరిగిందేమో. ఆ మోసాలు ఎప్పుడైతే మోసాల కింద తేటతెల్లం అవుతాయో, ప్రజల్లో ఆ సింపతి, మన పట్ల ప్రేమ, ఆయన పట్ల కోపం రెండూ కూడా ఏకమవుతాయి. మనల్ని గొప్ప గొప్ప మెజారిటీలతో మళ్ళీ మనల్ని తీసుకొస్తారు. సో మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, ప్రజల మీద మనం కోప్పడాల్సిన అవసరం లేదు, పని లేదు. మోసపోవడం అన్నది ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. మోసపోయిన వాళ్ళకందరికీ కూడా మనం అండగా ఉన్నాము అన్న భరోసా ఇవ్వడం మనం చేయాల్సిన పని. మరీ ముఖ్యంగా మన కార్యకర్తలను మనకు తోడుగా ఉండడం, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు చూడని విధంగా ఈరోజు కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. పార్టీ సానుభూతి పరుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. పార్టీకి ఓటు వేయలేదు అని ఓటు వేసిన వారి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల అవమానాలు, ఆస్తుల నష్టాలు, దాడులు, దెబ్బలు తగలడము, ప్రాణాలు కోల్పోవడం కూడా కొన్ని చోట్ల చేశాం. వీళ్ళందరికీ కూడా నేను మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి, వీళ్ళందరికీ భరోసా ఇవ్వాలి. ఎక్కడ మీ నియోజకవర్గంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా పోండి, మీ తరపు నుంచి సహాయం చేసే కార్యక్రమం చేయండి. పార్టీ తరపు నుంచి కూడా సహాయం అందిస్తుంది, అది కూడా తీసుకొని పోయి కూడా ఇవ్వండి. ప్రతి కార్యకర్తకు తోడుగా ఉందాం, ప్రతి కార్యకర్తకు భరోసా ఇద్దాం. చాలా అవసరం కూడా. మన కోసం కష్టాల్లోనూ నష్టాల్లోనూ మన కోసం నిలబడ్డారు, జెండాలు మోసి నష్టపోయారు, ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు, మనకు ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు. వారందరికీ కూడా తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇదొక్కటే కాకుండా మన ఎంపీటీసీలు, మన జెడ్పీటీసీలు, మన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వీళ్ళందరికీ కూడా భరోసానే ఇవ్వాలి. మాట్లాడండి. మన పార్టీ మీద అభిమానం చూపించే ఏ వ్యక్తి అయినా మన కార్యకర్తే. ఇలాంటి వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండే కార్యక్రమాలు ఖచ్చితంగా జరగాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. సీరియస్గా నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోమని కోరుతా ఉన్నా.